హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ గైడ్ బై స్కిల్కాన్. ఈరోజు మనం ఒక అద్భుతమైన వీడియో మీతో డిస్కస్ చేయబోతున్నామండి. అదేంటి అంటే రీసెంట్గా జరిగిన ఒక హెచ్ఆర్ సమ్మిట్లో మేము చాలామంది ఎంఎన్సి కంపెనీస్ అండ్ వేరియస్ కంపెనీస్ ఒక హెచ్ఆర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి మేము కొన్ని అమేజింగ్ థింగ్స్ నేర్చుకున్నాం. అదేంటి అంటే హెచ్ఆర్ యొక్క ఫీడ్బ్యాక్ ఆన్ స్టూడెంట్స్ అనమాట. ఈ హెచ్ఆర్ అందరు ఎవరండి? వీళ్ళు అక్రాస్ ఏపీ తెలంగాణ అన్ని కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు, చాలామంది ఆఫ్ క్యాంపస్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకున్న వాళ్ళు. వీళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మేము ఆ ఇంటరాక్షన్లో మేము అడగడం జరిగింది, ఎందుకంటే మన స్టూడెంట్స్కి బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి. మేము హెచ్ఆర్తో ఏం అడిగామంటే, సార్ మేడం, మీరు ఇంటర్వ్యూస్లో ఆర్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మీరు ఈ ఫ్రెషర్స్ దగ్గర నుంచి, అంటే ఆన్ క్యాంపస్ కావచ్చు లేకపోతే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్లో వచ్చిన స్టూడెంట్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తున్న నెగటివ్ థింగ్స్ ఏంటి? నెగటివ్ థింగ్స్ అనే కంటే కూడా మనం దీన్ని డ్రాబ్యాక్స్ అనొచ్చు, ఆర్ వీ క్యాన్ సే ఇట్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్. సో మన స్టూడెంట్స్ అంటే ఎగ్జిస్టింగ్ అందరు ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్, ఫైనల్ ఇయర్స్ కానీ ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్ నుంచి వెళ్ళినా సరే, ఆఫ్ క్యాంపస్ వెళ్ళినా సరే, వాళ్ళ పైన కొన్ని డ్రాబ్యాక్స్ అనేది చెప్పారనమాట. అది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దీంతో పాటు వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి, డూ నాట్ స్కిప్ ద వీడియో. సో ఫస్ట్ చూద్దాం. సో అందుకే ఈ సెషన్ యొక్క టాపిక్ వచ్చేసి 10 ప్రాక్టికల్ స్టెప్స్ టు ఇంప్రూవ్ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ అని పెట్టాం. సో ఫస్ట్ మనము హెచ్ఆర్ ప్యానల్ వాళ్ళు మనకి చెప్పిన డ్రాబ్యాక్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారు, నెంబర్ 1 పాయింట్ వచ్చి ఇక్కడ నో ప్రాక్టికల్ స్కిల్స్ అంటున్నారు. ప్రాక్టికల్ స్కిల్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ నాట్ అబౌట్ యువర్ సర్టిఫికేట్, ఇట్స్ నాట్ అబౌట్ యువర్ మార్క్స్. చాలామంది స్టూడెంట్స్, సార్ మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మాకు ఇన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి, మేము ఇన్ని చేసామని చెప్తున్నారు తప్ప ప్రాక్టికల్గా వాళ్ళు లైవ్ ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అనమాట. ఇది ఒక ఫస్ట్ మేజర్ డ్రాబ్యాక్ స్టూడెంట్స్ అందరి గురించి వాళ్ళన్న థింగ్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఒక హెచ్ఆర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇక్కడ హెచ్ఆర్ అయినా సరే కంపెనీలో మీ మేనేజ్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అనేది ఒకటి ఉండాలి. నెంబర్ 2, మీరు రియల్ టైంలో ఆర్ లైవ్ ప్రాజెక్ట్స్లో మీరు మీ యొక్క థియరటికల్ లెర్నింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సో సెకండ్ వన్ చూద్దాం, పూర్ కమ్యూనికేషన్. ఇక్కడ పూర్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే, కొంతమందికి ఫియర్ ఆఫ్ స్పీకింగ్ ఉండొచ్చు 10 మందిలో, లేకపోతే వీక్ ఎక్స్ప్లెనేషన్ ఎబిలిటీస్. ఎందుకంటే క్లయింట్తో మాట్లాడాలన్నా, మేనేజర్తో మాట్లాడాలన్నా, టీమ్తో మాట్లాడాలన్నా సరే ఖచ్చితంగా మనకి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్స్ప్రెషన్ స్కిల్స్ ఉండాలి. దీంతోపాటు పూర్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయంట. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది తగ్గుతుంది. దీనికి హెచ్ఆర్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, ఖచ్చితంగా మీ కోడింగ్ స్కిల్స్తో పాటు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లస్ ఎఫెక్టివ్గా ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం, థర్డ్ డ్రాబ్యాక్ చూద్దాం, యాటిట్యూడ్ ప్రాబ్లం అంటే ఇక్కడ వీళ్ళు హెచ్ఆర్ వాళ్ళు మనకు చెప్పింది ఏంటి అంటే, ఒక స్టూడెంట్ ఆర్ కొత్త జాయిన్ ఫ్రెషర్ ఐదర్ ఓవర్ కాన్ఫిడెంట్గానే ఉంటున్నారు లేకపోతే అండర్ కాన్ఫిడెంట్ అని ఉంటున్నారు. దీని మీనింగ్ ఏంటండి? ఓవర్ కాన్ఫిడెంట్ అంటే అంతా నాకే తెలుసు అని, అండర్ కాన్ఫిడెంట్ అంటే అసలు నాకు ఏం తెలియదు, నాకు ఏమి రాదు అని. ఈ 2 ఎక్స్ట్రీమ్స్ కూడా వద్దని చెప్తున్నారు. సో వీళ్ళు ఇచ్చిన మనకి అడ్వైజ్ ఏంటి అంటే, ఎవరైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో, ఎవరికైతే స్ట్రాంగ్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంటుందో, ఆర్ లేకపోతే ఎవరికైతే ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇస్తే యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటుందో వాళ్ళే ఉద్యోగంలో రాణించగలరు అంటున్నారు. సో దిస్ ఈజ్ ద థర్డ్ ప్రాబ్లం. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం, ఆర్ ఫోర్త్ డ్రాబ్యాక్ చూద్దాం, నో టీమ్ వర్క్ మైండ్ సెట్. జనరల్గా ఇది ఎందుకు వస్తుంది అంటే, నేను చేసిందే కరెక్ట్, వేరే టీం యొక్క అడ్వైజులు తీసుకోకపోవడము, నేను చెప్పింది కరెక్ట్, ఎందుకు దీన్ని నెగేట్ చేస్తున్నారు, ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేని ఒక యాటిట్యూడ్ అనేది అబ్జర్వ్ చేస్తారంట. దీనికి హెచ్ఆర్ వాళ్ళు ఇచ్చిన మనకు సొల్యూషన్ ఏంటి అంటే, ఆ పర్సన్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన పర్సన్ కదా, ఆ పర్సన్ షుడ్ బి ఏ టీమ్ ప్లేయర్ అనమాట. అంటే ఎదుటి వాళ్ళు ఇచ్చే ఐడియాస్ కూడా రెస్పెక్ట్ చేస్తూ ఒక కలెక్టివ్ సక్సెస్, అంటే ఇప్పుడు సక్సెస్ వస్తే ఈ సక్సెస్ నాది కాదు, మన టీం అందరిది అని ఒక ఓన్ చేసుకున్న లాంటి యాటిట్యూడ్ ఉండాలి తప్ప, ఇది మొత్తం నేనే చేశాను అంటే, సక్సెస్ వచ్చినప్పుడు నేనే చేశాను, ఫెయిల్యూర్ వస్తే టీం అని అంటారు కదా, అలాంటి యాటిట్యూడ్ ఉండొద్దు అంటారు. ఇది వాళ్ళు అబ్జర్వ్ చేశారండి ప్రాక్టికల్గా, ఇది నేను చెప్పేది కాదు, ఇది వాళ్ళ నోట్ నుంచి వచ్చినమాట. నెక్స్ట్ 5th పాయింట్, ల్యాక్ ఆఫ్ అప్స్కిల్లింగ్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెషర్స్, వాళ్ళు ఒకసారి జాయిన్ అయిపోతే ఇంకా మేము జాబ్ వచ్చేసి ఇంకా మీరు రిలాక్స్ అయిపోవచ్చు అని ఒక యాటిట్యూడ్లో ఉన్నారంట. ఖచ్చితంగా మీరు జాబ్ జాయిన్ అయ్యాక కొత్త కోర్సెస్ నేర్చుకోవడము, లేటెస్ట్ ఇప్పుడు ఏఏ వచ్చింది అంటున్నారు, ఏఏ స్పెషలిస్ట్ కోర్స్ నేర్చుకోవడం కానీ, ఒకవేళ మీ ఫీల్డ్లో అది రిలవెంట్ అయితే
ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఆర్ నాన్ ఐటీ ఆర్ ఐటీ ఖచ్చితంగా ఇప్పుడు ఏ స్కిల్స్ అనే కావాలి. ఇలా మీరు అప్గ్రేడ్ చేసుకుంటేనే ఖచ్చితంగా మీ వల్ల ఆర్గనైజేషన్కి హెల్ప్ అవుద్ది అండ్ మీకు కూడా మీ కెరీర్లో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూద్దామండి, 6th పాయింట్, వెరీ ఇంట్రెస్టింగ్. అన్రియలిస్టిక్ శాలరీ ఎక్స్పెక్టేషన్. చాలామంది ఫ్రెషర్స్ అంట జాయిన్ అయినప్పుడు ఇంటర్వ్యూలోనే మాకు ఇన్ని ల్యాక్స్ ప్యాకేజ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 lakhs కావాలి, 50 lakhs కావాలని చెప్పేసి ఎవరినో చూసి వీళ్ళు కంపేర్ చేసుకుంటారంట. కానీ హెచ్ఆర్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము చూసేది వాళ్ళ యొక్క స్కిల్స్, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అండ్ వాళ్ళ యాటిట్యూడ్ తప్ప వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉన్నాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కాదు. సో కీప్ అండ్ రియలిస్టిక్ శాలరీ ఎక్స్పెక్టేషన్ చెప్తున్నాను. అంటే మనకి ఏం స్కిల్స్ వచ్చు, మనం ఏం సాల్వ్ చేయగలుగుతామో, మనకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా మనం రియల్ టైంలో చేయలేదా అనేది చూసి మీరు అడగాలి తప్ప ఎవరో అడుగుతున్నారని చెప్పేసి ఎవరికో ఇంత ప్యాకేజెస్ అని చెప్పేసి మీరు అడగడం రైట్ కదని చెప్పేసి అంటున్నారు. 7th పాయింట్ చూడండి. 7th పాయింట్ ఈజ్ ఆల్సో అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇదేంటి అంటే బేసిక్గా జాబ్ హాపింగ్. జాబ్ జాయిన్ అయిన వెంటనే నేను 1 yearలో ఇక్కడ నుంచి వేరే జాబ్కి వెళ్ళిపోతాను, లేకపోతే నేను జాబ్ షిఫ్ట్ అవుతాను, ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నది చూసారా, అదే టేక్ ఇట్ ఈజీ యాటిట్యూడ్ అనమాట. దాన్ని జాబ్ హోపింగ్ అంటే జంపింగ్ ఫ్రమ్ వన్ జాబ్ టు అనదర్ జాబ్ ఇమీడియట్గా. కానీ హెచ్ఆర్కి మీరు ఇంటర్వ్యూలో కానీ వర్క్ చేసేటప్పుడైనా మీ ఆఫీస్ వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన ట్రస్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా 2 to 3 years అక్కడ వర్క్ చేస్తాను, మీ సర్వీసెస్ వాళ్ళకి ఇస్తాను, ఒక ట్రస్ట్ బిల్డ్ చేయాలి తప్ప నేను వెంటనే జంప్ కొడతాను. ఈ వర్డ్ చాలామంది యూజ్ చేస్తారు, స్టూడెంట్స్ కూడా. నేను వెంటనే ఇంకో కంపెనీ జంప్ కొడతాను, హైక్ వస్తుంది అని కదా, అలా ఎప్పుడు ఉండదు. ఖచ్చితంగా మీ స్కిల్స్ అప్గ్రేడ్ అయితేనే మీ యొక్క సర్వీస్ అక్కడ ఉంటే తప్ప ఎవరు కూడా అలా తీసుకోరు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. 8th పాయింట్ చూడండి, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఇష్యూ. ఇదేంటి అంటే చాలామంది స్టూడెంట్స్ అంట కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టడం, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం, ఇలాంటి దానివల్ల ఏంటి అంటే కంపెనీ యొక్క ఎథిక్స్ అండ్ రూల్స్కి వాళ్ళు అబైడ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ నుంచి ఇంకా వర్క్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టి వచ్చిన వాళ్ళ నుంచి వర్క్ ఎంతవరకు ఇంటిగ్రిటీగా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో హెచ్ఆర్ వాళ్ళకు ఉన్న హెచ్ఆర్ వాళ్ళు చెప్పే మేజర్ డ్రాబ్యాక్లు ఇది కూడా ఒక డ్రాబ్యాక్. 9th పాయింట్ చూడండి. 9th పాయింట్ ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ అవుతున్న ప్రాబ్లం అనమాట. అదేంటి అంటే ప్రెషర్ అనేది హ్యాండిల్ చేయలేకపోతున్నారు అండ్ ఎమోషనల్ కంట్రోల్ ఉండట్లేదు. ఒక చిన్న మాట మేనేజర్ ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే తీసుకోలేకపోవడం, ఒక చిన్న మాట టీమ్మేట్ ఇలా చేయొద్దు ఇలా చేయాలి అని చెప్పిన వాళ్ళకి చిరాకు రావడం, విసుగు రావడం, ఫ్రస్ట్రేటెడ్ రావడం ఉన్నది చూసారా. ఇలాంటి ప్రెషర్ హ్యాండ్లింగ్, ఎమోషనల్ కంట్రోల్ లేకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకోరు. ఎందుకంటే మీతో టెక్నికల్ స్కిల్స్తో పాటు మీకు లైఫ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ 10th పాయింట్ చూడండి, అన్ప్రొఫెషనల్ అంట. మీరు ఎక్కడ జాబ్ జాయిన్ అయినా సరే మీ వర్క్ ఏంటి, మీ వర్క్ టైమింగ్స్ ఏంటి, మీ యొక్క రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ అనేది మీరు క్లియర్గా తెలుసుకొని అది చూడాలి తప్ప అన్ప్రొఫెషనల్గా బిహేవ్ చేయదు. లైక్ కాలేజ్లో ఉన్నట్టు, కాలేజ్లో మన ఫ్రెండ్స్తో చాలా చిల్గా ఉంటాము, ఒక్కోసారి అసైన్మెంట్స్ రాయము, ముందు రోజు ప్రిపేర్ అయి వెళ్తాం. కానీ జాబ్లో అలా కాదు కదా, మనము వీఆర్ అకౌంటబుల్ టు ద కంపెనీ అండ్ ఆల్సో కంపెనీ ఈజ్ అకౌంటబుల్ టు క్లయింట్. కాబట్టి ఖచ్చితంగా యూ షుడ్ బి ఇన్ ఏ ప్రొఫెషనల్ వే. సో ఇప్పుడు మనకి 10 పాయింట్స్ కనుక ఏమైతే చెయ్యొద్దు అన్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. 10 పాయింట్స్ మీ దగ్గర నోట్బుక్ ఉంటే కనుక నోట్ చేసుకోండి 10 పాయింట్స్, ఆర్ యూ క్యాన్ సీ ఇన్ ద స్లైడ్. ఏంటి ఫస్ట్ బిల్డ్ ప్రాక్టికల్ స్కిల్స్. మీ లైఫ్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేయగలుగుతామో ఆ స్కిల్స్ దాన్ని ప్రాక్టికల్ స్కిల్స్ అంటారు, అది మీరు బిల్డ్ చేసుకోండి. అండ్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ అనేది ఓవర్ ద టైమ్ వస్తుంది. దట్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఇంగ్లీష్, ఇట్స్ అబౌట్ హౌ యూ కమ్యూనికేట్ విత్ అదర్స్. 3rd పాయింట్ చూడండి, మెయింటైన్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలను, నేను నేర్చుకోగలను, ఒక రైట్ యాటిట్యూడ్ ఉన్న ఇంపార్టెంట్. 4th పాయింట్ వచ్చేసి డెవలప్ టీమ్ వర్క్ మైండ్ సెట్. నేను నా టీంతో వర్క్ చేస్తాను, టీంని ముందు పెడతాను, సక్సెస్ వస్తే టీమే, ఓటమి వచ్చిన మనందరిదే అనే ఒక యాటిట్యూడ్ ఉండాలి. లేకపోతే మరి నేను ధోనిలాగా మీరు కప్పు తీసుకొని టీంకి ఇచ్చి వెనకాల నించోమని చెప్పట్లేదు. అట్లీస్ట్ టీమ్ వర్క్ని మీ షుడ్ అక్నాలెడ్జ్ అనమాట. నెక్స్ట్ చూడండి, కంటిన్యూస్లీ అప్స్కిల్లింగ్. నేను ఇందాక చెప్పినట్టే హెచ్ఆర్ వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆర్ కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కంటిన్యూస్గా మనము కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఖచ్చితంగా దే ఆల్వేస్ ఎంకరేజ్ అండ్ మీరు ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ నీ రియలిస్టిక్ శాలరీ గోల్స్ పెట్టుకోవాలి. అండ్ 7th పాయింట్ వచ్చి షో కెరీర్ స్టెబిలిటీ. జాబ్ హాపింగ్కి ఇది ఆపోజిట్ అనమాట. వర్క్ ఎథిక్స్, ఫాలో ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, హ్యాండిల్ ప్రెషర్ కామ్లీ అండ్ బీ ప్రొఫెషనల్ ఎట్ వర్క్. ఈ 10 పాయింట్స్ కనుక మీలో ఉంటే ఖచ్చితంగా మీకు లాంగ్ కెరీర్, ఒక బ్యూటిఫుల్ కెరీర్ అనేది ఉంటుంది అనమాట. ఎవరికైనా మీకు గనక ఇలాంటి వాటిలో కెరీర్ కౌన్సిలింగ్ సైడ్ కానీ, సార్ మేము ఇలాంటి యాటిట్యూడ్ ఎలా బిల్డ్ చేసుకుంటాం, టెక్నికల్ స్కిల్స్ కానీ, నాన్ టెక్నికల్ స్కిల్స్ కానీ, రెజ్యూమ్ బిల్డింగ్ కానీ, ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ ఆల్వేస్ బుక్ ఏ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ సెషన్ విత్ అస్. అండ్ సార్ నేను ఆల్రెడీ రెడీ అయ్యాను సార్, ఒక ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకున్నారు, బట్ నాకు భయం వేస్తుంది, నాకు నా స్ట్రెంగ్స్ వీక్నెస్ తెలియట్లేదంటే యూ కెన్ ఆల్వేస్ బుక్ ఏ ఫ్రీ మాక్ సెషన్ విత్ అస్. ఎలా బుక్ చేసుకోవచ్చు అంటే
7842357755కి వాట్సాప్లో మెసేజ్ ఆర్ కాల్ చేయండి. అవర్ టీమ్ విల్ గైడ్ యూ. లేదు మీరు వాకిన్ అవసరం అంటే చాలామంది స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చి గైడెన్స్ తీసుకుంటారు ఆఫ్లైన్లో 1-to-1. అది ఎలా అంటే స్కిల్కాన్ ఆఫీస్, సివిక్ సెంటర్ ఐఎస్, ఇండస్ భవన్, అశోక్ నగర్, హైదరాబాద్. ఇది కనుక మీరు గూగుల్లో టైప్ చేసి మీకు అడ్రస్ వెరీ క్లియర్గా వస్తుంది. వీఆర్ వెరీ నియర్ టు ద సిటీ మధ్యలోనే ఉన్నామా. యూ కెన్ ఆల్వేస్ కమ్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవర్ టీమ్ విల్ ఆల్వేస్ గైడ్ యూ. వీఆర్ హియర్ టు హ్యాపీ టు హెల్ప్ యూ ఆల్వేస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ జాబ్. థ్యాంక్ యూ.